వానాకాలం మొదలై నెలన్నర గడుస్తున్నా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశగా వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు జూన్లో కురిసిన తొలకరి వర్షాలకు కోటి ఆశలతో వరి నాట్లు వేశారు. ఎల్నినో ప్రభావంతో గత పక్షం రోజులుగా వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో ఒక్క జల్లు వర్షం కూడా కురవలేదు. వానాకాలం ప్రారంభ దశలోనే ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏ మూలన చూసినా సాగునీరు అందని దుర్భర పరిస్థితుల నేపథ్యంలో నారు దశలోనే పంట ఎండిపోతుంది. ఆయా చోట్ల నారుమడిని కాపాడుకునేందుకు రైతులు హరిగోస పడుతున్నారు. జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా కేవలం 15 టీఎంసీల కంటే తక్కువగానే కొట్టుమిట్టాడుతుంది. ఎగువ గోదావరి నుంచి చుక్క నీరు ఇన్ఫ్లో రూపంలో రావటం లేదు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పటికీ ప్రయోజనం శూన్యం. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో నారుమడులు ఎండిపోతున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు దిగువ గ్రామంలో దయనీయ దుస్థితి ఏర్పడింది. దాంతోపాటు కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులో పోచారం ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు. ప్రధాన కాలువ నుంచి పారాకం లేక ఆయకట్టు రైతులు నారుమళ్లను వదిలేసి రైతుల సాగుకు దూరం అవుతున్నారు. సాగునీరందని పరిస్థితుల నేపథ్యంలో రైతుకు ఆర్థిక నష్టం తప్పటం లేదు. జూన్ మొదటి వారానికే చాలా మంది నారుమడులు సిద్ధం చేసుకోవటం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల మూలంగా వేసిన నారుమళ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. తద్వారా రైతుకు ఎకరానికి 5,000 నష్టం వాటిల్లుతోంది. చేతిలో బిందెలు, ప్లాస్టిక్ బకెట్లతో వరి, పత్తి మొక్కలకు నీరు పడుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి మొక్కకు చేతితో నీరు పోస్తూ బతికించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ చైర్మన్ సిద్దిరాములు వానలు లేక సాగునీటి కటకట నేపథ్యంలో నారును బతికించుకునేందుకు ట్యాంకర్తో నీరు పడుతున్నాడు. మరోపక్క వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ భీంగల్ మండలంలోని ముచ్కూరు గ్రామంలో సర్పంచ్ కొంతమంది యువకులతో కలిసి కప్పతల్లి ఆట ఆడారు. చందూరు మండలం ఘన్పూర్ గ్రామంలో శుక్రవారం వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. ఇంకో పక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టులో ఆశించినంతగా నీరు లేని కారణంగా సాగునీటి విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. నిజాం సాగర్ నీటి విడుదల కోసం జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ధర్నాలు, రాస్తారోకలు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో బీజేపీ రైతుల పక్షాన నిలబడి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులని క్రాప్ హాలిడే ప్రకటించి మరి నిజాం సాగర్ నీరు వదలాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అలాగే బీమా పథకం కూడా రైతులకు అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే రైతులకు యూరియా యాప్లు కూడా నిషేధించి నేరుగా ఎకరానికి 3 బస్తాలు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మరి ఇంతకుముందే ఎలిన ప్రభావం ఉన్నదని తెలిసిన ప్రభుత్వానికి మరి ఇన్ని రోజులు తెలియదా? మరి ముందే వ్యవసాయ అధికారులకు నియమించి వాళ్ళకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చి మరి ఆరితోటి పంటలు వేసుకోవాలని ముందే ఎందుకు చెప్పలేదు? మరి ఇప్పుడు అందరు 80%, 90% వరి నాట్లు అయిపోయినాయి. అయినా ఇప్పుడు ఇది మెట్ట పంటలు వేసుకోమంటే ఎలా వేసుకుంటారు చెప్పు? అంటే ఇప్పుడు వేసిన పంటలన్నీ దున్నేసి మరి మెట్ట పంటలు వేసుకుంటారా? రైతు ఎటు చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని నష్టపరుస్తారు, కానీ రైతును పరచాలన్న ప్రభుత్వాలు ఏవి లేవు ఇప్పటిదాకా. మరి వాళ్ళు రక్తం చిందించి చేసిన అని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి ఆ రక్తం వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చున్న రక్తం మరి రైతులకు ఎందుకు? మరి ఉన్న నిజాం సాగర్ నీరు వదిలి పంటలను కాపాడాలి, కానీ రక్తం చిందించురు, చిందించురు అని చెప్పి మరి రైతులను హేళన చేసినట్టు మాట్లాడడం సరికాదు. అది మేము తక్షణమే వెంటనే నిజాం సాగర్ నీటి వదలాలని కోరుచున్నాము. భారత్ మాతాకి భారత్. అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి, అప్పుడున్న స్పీకర్, ఇప్పుడున్న ఎమ్మెల్యే కాళేశ్వరం పదే ఇక్కడున్న రైతులను తీసుకుపోయి వర్షం వచ్చినా వర్షం రాకపోయినా కాళేశ్వరం నుంచి నిజాం సాగర్ నీటిని తీసుకొచ్చి నిజాం సాగర్ని ఎప్పుడు నిండు కుండలా ఉంచుతా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదే ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు మొద్దు నిద్రపోతూ ఉన్నాడు. రైతులంతా హరిఘోష పడతా ఉన్నారు. నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు లేకుండా రైతులంతా కళ్ళకు వత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. పార్టీ మారిన తర్వాత కాళేశ్వరం మర్చిపోయినరా? లేకపోతే రైతుల్ని మర్చిపోయినరా? ఇక్కడున్న నియోజకవర్గాన్ని మర్చిపోయినరా? రైతుల పక్షాన రైతుల ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఇదే నిజాం సాగర్ నీటిపైన మీరు ఎన్నోసార్లు మాట్లాడినరు, ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికిర్రు. ఈరోజు రైతుల పక్షాన రండి, బయటకు రండి. రైతులు మీకు ఇక్కడున్న రైతులు చాలా సార్లు ఓట్లేసి గెలిపించారు.
వాళ్ళ ఉసురు తలగక ముందే మీరు బయటకు వచ్చి నోరు విప్పి నిజాం సాగర్ నీటిని తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున